ఓ రికార్డింగ్ ఎక్కువ అయిపోతుంది. అది కథ, ఇది వేస్ట్ అయిపోయింది. రికార్డ్ చేస్తున్నా అనుకున్నా కానీ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాను ఫోన్లో. అది ఇదేమో ఇది రికార్డ్ చేస్తుంది, ఫోన్ ఏమో నన్ను రికార్డ్ చేస్తుంది. నేను ఫ్రంట్ కెమెరా పెట్టేసి కెమెరాని ఫోన్ని ఇట్లా ఇటు సైడ్ తిప్పేసాను. వెరీ గుడ్, టాలెంటెడ్ ఫెలో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 weeks అవుతుంది. 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసాను నేను, షార్ట్ వీడియోస్ కాదు. 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే నాకు ఒక వీడియోకి 11 వ్యూస్ వచ్చినాయి, ఇంకో వీడియోకి 39 వ్యూస్ వచ్చినాయి. గ్రేట్. నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేయి, తర్వాత అయ్యిందా లేదా అవుతుందా లేదా అనేది పక్కన పెడదాను. రోజుకి ఒక కొన్ని వందల వీడియోలు చూస్తున్నా. సినిమా ఫిలిం మేకింగ్ సబ్జెక్ట్ మీద నేను కెమెరా పెట్టుకొని ఇవన్నీ తీస్తున్నా, కానీ సినిమాలు చూడడమే బంద్ చేసిన. సినిమా తీయాలనుకుంటున్నాను కాబట్టి సినిమా చూడకపోయినా పర్లేదు. మన స్టోరీ ఇప్పటి వరకు పక్కన వాళ్ళ స్టోరీలు మొత్తం మనం వినేసినాం, చూసేసాం. ఇప్పుడు మన స్టోరీ ఏదైతే ఉందో అది స్క్రీన్ పైకి రావాలి ఎట్లయినా సరే. దానికోసం ఈ కష్టం అంతా. స్కూల్లో పెన్ను పేపర్ కూడా పట్టుకోవాలి, ఇప్పుడు మాత్రం పెన్ను పట్టుకుని దీన్ని ఏమో చేస్తున్నా. ఐడియాస్ నైట్ టైంలో బాగానే వస్తున్నాయి కానీ పడలే, నిద్ర వచ్చేస్తుంది. నైట్లో మాత్రం ఇంకా మనల్ని మించిన లేడనిపిస్తుంది. వాళ్ళు వచ్చేసరికి మనకి ఎందుకురా ఇవన్నీ, పడుకుందాం అనిపిస్తుంది. మన ఫోటోలు ఏదో మనం తీసుకుందాం, మనకు వచ్చే గిరాకీ ఏదో మనం తీసుకుందాం, ఏదో రీల్స్ చేసుకుంటూ చిన్న పాత తుప్పు పట్టిన కట్టె. ఈ వీడియోలో మన ఫేస్ అండి ఓన్లీ మన పని. మళ్ళీ చెడగొడతా, మళ్ళీ ఫస్ట్ నుంచి రావుతా. ఇలా కట్టాయి. మనం కేజీఎఫ్ లెవెల్లో పెంచుకుంటాం కానీ అది రాదు. ఫిలిం మేకింగ్ చూడు, ఇది నేను రెడీ చేసింది. అండ్ ఇది వీడియో ఒక 3-4 minutes ఉంటుంది అంతే. ఆ వీడియోకి నేను పొద్దున్న నుంచి కష్టపడతాను, మార్నింగ్ నుంచి. దరిద్రం ఎట్లా ఉంటుంది. లాస్ట్ ఇది ఎక్కడ టేక్ చేస్తే అసలు మొత్తం అయిపోతుంది. అనే టైంలో ఛార్జింగ్, ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోయింది. చూడ మళ్ళా రికార్డ్ పడ్డాను అంతలే. ఇప్పటికీ 10వ సారి చెప్తాను కొడుక, నీకెందుకు రా